వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొప్రైటర్ రాజు గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజు గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అండ్ వెయిట్ చేస్తున్నాను కూడా ఎప్పుడెప్పుడు కొత్త వెరైటీస్ చూద్దామని. ప్రతి వీక్ కూడా మనం చాలా లేటెస్ట్ వెరైటీస్ చూస్తూ ఉన్నాం. ఈ వీక్ ఎలాంటి వెరైటీస్? ఇప్పుడంతా వచ్చేది అంతా ఇంకా దసరా కాబట్టి అంత కొద్దిగా లేటెస్ట్ కలెక్షన్స్ కావాలి, చాలా పండుగలు ఉన్నాయి, అంత లేటెస్ట్ కలెక్షన్స్ కావాలని చూస్తుంటారు. అందులో మీకు కొన్ని కలెక్ట్ చేస్తాం, అవి చూద్దాం. ప్యూర్ టస్సర్ సిల్క్ మేడం. ఓకే, చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా. దీనికి వచ్చి పైన వచ్చేసి ఒక జూట్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం మేడం. ఒక జూట్ బార్డర్ అండ్ ఒక చిన్న సాటిన్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం, డబుల్ బార్డర్ ఇచ్చేస్తున్నాం. సారీ మొత్తం ఏంటంటే ప్యూర్ టస్సర్ మీద కంప్లీట్ వీవింగ్ మీద వెళ్తుంది మేడం. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ మీద వెళ్తుంది అనమాట. మంచి ఒక లతల్లాగా డిజైన్ వస్తుంది. మెయిన్ వచ్చి ఈ సారీకి వచ్చి కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అనమాట. చాలా బాగుంటుంది అనమాట. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ అంతా ఇలాగే వస్తుంది మేడం. సో కింద బార్డర్కి వచ్చేటప్పుడు కూడా సేమ్ మంచి డబుల్ బార్డర్ లాగా వస్తుంది, జూట్ అండ్ పింక్ లాగా వచ్చేస్తుంది అనమాట. సేమ్ కంటిన్యూషన్ ఇలాగే వచ్చేస్తుంది. చాలా సింపుల్ గా చాలా బాగుంటుంది మేడం సారీ. అండ్ పళ్ళు వచ్చేటప్పటికి సేమ్ మనకి ఏదైతే కాంబినేషన్ బోర్డర్స్ తీసుకున్నామో డబుల్ బార్డర్ తీసుకున్నాము, సేమ్ అదే అనమాట. జూట్ అండ్ పింక్ తోటి తీసుకున్నాం అన్నమాట. అండ్ ఫినిషింగ్ మనకి ఆరెంజ్ కూడా కొంచెం ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాం. బ్లౌజ్ మాత్రం లైట్ టిష్యూ లాగా ఇస్తున్నాం అన్నమాట. బ్లౌజ్ మాత్రం మంచి పింక్ లో కొంచెం లైట్ టిష్యూ లాగా ఇచ్చేస్తున్నాం డిజైన్. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ 3100 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 3100 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఈ సారీ చూద్దాం. మంచి ప్యూర్ బనారస్ లెనిన్ క్లాత్ అంటారు మేడం. ఇది ఇప్పుడు లేటెస్ట్ గా వస్తుంది అనమాట క్లాత్. ఇది లెనిన్ చాలా లైట్ వెయిట్ వస్తుంది మేడం. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది వచ్చి మళ్ళీ షేడెడ్ మేడం, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ మేడం. దీనికి వచ్చేసి కూడా ఏంటంటే పైన మొత్తం ఒక గోల్డ్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం. శారీ ఎంత ఏంటంటే మంచి లెమన్ ఎల్లో కలర్ మీద ఇచ్చేస్తున్నాం. పైన అంతా లెమన్ ఎల్లో వచ్చేసేసి కిందకి వచ్చేటప్పటికి గ్రీన్, ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ తో ఇచ్చేస్తున్నాం అనమాట. సో మళ్ళీ బూటీ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది తీసుకున్నాం. మంచి ఒక గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చేటట్టు బూటీ స్టైల్ అనేది క్రియేట్ చేస్తారు. చాలా బాగా చేస్తారు. ఒక ఫ్లవర్ బంచెస్ లాగా తీసుకున్నారు. శారీ మొత్తం ఇలాగే వస్తుంది. కిందకి వచ్చేటప్పటికి పెద్ద బార్డర్ లాగా డిజైన్ చేస్తుంది. సేమ్ కడ్డీ బార్డర్ కొంచెం మనం హెవీగా తీసుకున్నాం అన్నమాట. పైన వచ్చేసి మంచి లెమన్ ఎల్లో వచ్చేసింది, కింద గ్రీన్ వచ్చేటప్పటికి చాలా హైలైట్ గా ఉంటుంది. కట్టుకున్నప్పుడు మనకి ఆ కలర్ వేరియేషన్ అనేది క్లియర్ గా కనబడుతుంది మేడం. ఇది వచ్చి శారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వస్తుంది, ఫుల్ వస్తుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి. మంచి ఒక హ్యాండ్ స్టైల్లో డిజైన్ చేశారు అనమాట. మంచి అండ్ కాపర్ అండ్ గోల్డ్ జరీ వచ్చేటట్టు వీవింగ్ తీసుకొని అటు సైడ్ ఈ సైడ్ కూడా టెంపుల్ వర్క్ లాగా డిజైన్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది ఇది. అండ్ బ్లౌజ్ కూడా జస్ట్ ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు. సో గ్రీన్ లోనే ప్లెయిన్ తీసుకొని టూ సైడ్స్ కూడా బార్డర్ అనేది ఇచ్చేస్తుంది. ఇది వచ్చి మళ్ళీ హ్యాండ్లూమ్ ప్యూర్ లెనిన్ మీద వచ్చేస్తుంది మేడం. కాబట్టి లైట్ వెయిట్ వస్తుంది, చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ మెటీరియల్ కూడా. పట్టు కంటే చాలా బాగుంటుంది మేడం ఈ క్లాత్ అనేది. అండ్ ఇందులో మనకి కలర్ వేరియేషన్స్ అవి ఉంటాయి. yes మేడం. ఇందులో మనకు 3 కలర్స్ మనకు అవైలబుల్ దొరుకుతుంది. ఓకే అండి. సారీ కాస్ట్? దీని కాస్ట్ 6500 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 6500 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ సారీ మంచి కాటన్ ఫ్యాబ్రిక్ మేడం, చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ మంచి మంచి లెమన్ ఎల్లో కలర్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చాము. మంచి కాంబినేషన్ ఇచ్చాము. పైన వచ్చేసి మంచి ఒక జూట్ కలర్ ప్యాచ్ లాగా పింక్ కలర్ ఇచ్చేసాము మేడం. ఇదంతా కంప్లీట్ ఉలెన్ వర్క్ తో డిజైన్ చేస్తున్నాం మేడం. మంచి ఉలెన్ వర్క్ తోటి ఒక డిజైన్ లాగా చేసుకున్నాము. గ్రీన్ కలర్ తోటి తీసుకున్నాము. మంచి ఒక మ్యాంగో డిజైన్ లాగా క్రియేట్ చేస్తాం. ఉలెన్ వర్క్ తోటి మ్యాంగో డిజైన్ లాగా క్రియేట్ చేస్తాం. సారీ అంతా కంప్లీట్ ఇలాగే వచ్చేస్తుంది మేడం. పైన కిందకి వచ్చేటప్పటికి కంప్లీట్ కట్ వర్క్ స్టైల్ లాగా డిజైన్ చేస్తున్నాం అనమాట. మంచి లెమన్ ఎల్లో కలర్ కి క్రీమ్ కలర్ ప్యాచ్ అనేది చేసేసి ఉలెన్ వర్క్ తోటి డిజైన్ చేస్తారనమాట. కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. ఇందులో కూడా మనం పింక్, ఆరెంజ్ కొంచెం మల్టీ కలర్ హైలైట్ చేస్తాం మేడం. సేమ్ పింక్ బార్డర్ ని కూడా యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూషన్ ఇచ్చేస్తాం. ఓకే, సో సారీ మొత్తం కూడా అదే బార్డర్ అండ్ బుటీస్ ఇలాగే కంటిన్యూషన్ వచ్చేస్తుంది మేడం. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి ఇలా డిజైన్ చేస్తుంది మేడం. పళ్ళుకి వచ్చేటప్పటికి సేమ్ మనం ఏదైతే సేమ్ ఇచ్చామో అలాగే చేసేస్తున్నాము. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి కొద్దిగా హెవీగా చేస్తుంది. సమ్ ప్లెయిన్ పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసేసి ఇదంతా హ్యాండ్స్ కి వర్క్ వచ్చేటట్టు క్రియేట్ చేస్తాం. ఉలెన్ వర్క్ అనేది హైలైట్ చేస్తాం. సో yellow కలర్ సారీ అండ్ పింక్ కలర్ కాంట్రాస్ట్ చిన్న ప్యాటర్న్ కుట్టించుకున్నా కూడా చాలా హైలైట్ ఉంటుంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్. yes మేడం. ఇందులో మనకు 4 కలర్స్ మనకు అవైలబుల్ ఉంటుంది. ఓకే అండి. సారీ కాస్ట్? దీని కాస్ట్ 1475 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 1475 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఈ సారీ చూడండి, మంచి కాటన్ ఫ్యాబ్రిక్ మీద డిజైనర్ చేసాను మేడం. ఇది కూడా ఇది మంచి బ్లూ కలర్ కి జూట్ అండ్ థ్రెడ్ వర్క్ డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేశారు అనమాట. పైన మొత్తం ఒక గ్రీన్ కలర్ లో థ్రెడ్ వర్క్ లాగా డిజైన్ చేశాను మేడం. కింద హాఫ్ పార్ట్ అంతా ఏంటంటే జూట్ కలర్ వీవింగ్ మీద ఇచ్చేస్తున్నారు మేడం. బ్లూ మీద జూట్ వీవింగ్ ఇచ్చేస్తున్నారు అనమాట. అది ఒక సర్కిల్ డిజైన్ లాగా క్రియేట్ చేశారు అనమాట. కింద పార్ట్కి వచ్చేటప్పటికి
సో హాఫ్ అంతా పింక్ హాఫ్ అంతా పింక్ మేడం, అందులో కూడా టెంపుల్ వర్క్ లాగా డిజైన్ తీసుకొని లీఫ్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు అనమాట. సో పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ తోనే హైలైట్ చేశారు మేడం. చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం, వచ్చి చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సేమ్ బార్డర్ కూడా యాజ్ ఇట్ ఇస్ మనం కింద ఏదైతే బార్డర్ ఇచ్చామో పైన అండ్ కింద సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్. సారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది ఓవరాల్ మేడం, స్టార్టింగ్ ఎండింగ్ వరకు కూడా ఇలాగే అవుతుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి జూట్ అనేది కొంచెం హెవీగా ఇచ్చేస్తున్నాం అనమాట. సో పళ్ళుకి వచ్చేటప్పటికి సేమ్ జూట్ అనేది మన పింక్ అండ్ జూట్ తీసుకొని హైలైట్ చేసేసాం. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, బ్లౌజ్ కంప్లీట్ ప్లెయిన్ ఉంది, టూ సైడ్స్ కూడా బార్డర్ అనేది ఉంటుంది. అండ్ దీంట్లో కూడా కలర్ చాయిసెస్, డిఫరెంట్ డిజైన్స్ అన్ని ఇందులో మనకు 3 కలర్స్ మనకు అవైలబుల్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ కూడా మనకు 1400 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఓన్లీ 1400 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఈ సారీ చూడండి మేడం, మంచి బనారస్ లో ప్యూర్ లెనిన్ కాటన్ అంటారు. లెనిన్ కాటన్ ఇప్పుడు ఇంతకు ముందు పట్టు చూసాము, ఇది వచ్చి కాటన్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుంది అనమాట. ఇదంతా కూడా మంచి గ్రే కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ తోటి తీసుకున్నాం అనమాట. దీనికి వచ్చేసి పైన మొత్తం ఒక గ్రే డార్క్ కలర్ గ్రే మీద ఇచ్చేస్తున్నాం మేడం. కొద్దిగా అవుట్ లైన్ వచ్చి ఒక గ్రీన్ కలర్ మీద డిజైన్ చేస్తున్నాం. గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్ తో వేరియేషన్ కోసం తీసుకున్నాం. మంచి దీని వచ్చేసి మంచి గోల్డ్ కలర్ లైన్స్ లాగా డిజైన్ చేస్తూ దీనికంతా మంచి ప్యూర్ కలంకారీ ప్యాచ్ చేస్తున్నాం మేడం. ఒకటి వచ్చి ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేస్తున్నాము, ఇంకోటి వచ్చి పికాక్ డిజైన్ మీద కలంకారీ ప్యాచ్ చేస్తున్నాం. సో ఒకటి గ్రే, ఒకటి పింక్ మీద గోల్డ్ లైన్స్, ఇలా ఆల్టర్నేటివ్ గా మనకి సారీ మొత్తం రన్ అవుతుంది. కింద బార్డర్ కూడా మనం కంప్లీట్ కాంట్రాస్ట్ డిజైన్ ఇస్తున్నాం. పైన వచ్చేసి మనం డార్క్ గ్రే ఇచ్చాము, కిందకి వచ్చేటికి రెడ్ లాగా బార్డర్ ఇస్తాము. రెడ్ బార్డర్ తీసుకొని గ్రీన్ కలర్ హైలైట్ చేస్తాం. సో సారీ మొత్తం కూడా ఇంతే హైలైట్ అవుతూ రన్ అవుతుంది. కలంకారీ ప్యాచెస్ తోటి సారీ మొత్తం రన్ అవుతుంది అన్నమాట. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి ఈ గోల్డ్ లైన్స్ అనేది సింపుల్ గా ఇస్తున్నాం మేడం. ఓకే, సింపుల్ గా గోల్డ్ లైన్స్ తీసుకొని హైలైట్ చేసుకుంటాం మేడం. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, బ్లౌజ్ లో కూడా మనకి ఏదైతే వేరియేషన్ చూసామో ఆల్టర్నేటివ్ గా అదే రన్ అవుతుంది. కొద్దిగా ఏదైనా ప్యాటర్న్ ఏదైనా పెట్టుకోవాలంటే చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి 2200 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే, 2200 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్, మరి మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా నేను చూపించబోయే సారీకి కరెక్ట్ రేట్ గెస్ చేస్తే చాలు, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవచ్చు. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి బనారస్ లో హ్యాండ్లూమ్ టిష్యూ మీద వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి. మంచి దీని గురించి మంచి రెడ్ కలర్ మీద జరీ వీవింగ్ నెస్ డిజైన్ చేశారు అనమాట. పైన మొత్తం ఒక గోల్డ్ కలర్ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నారు మేడం. సారీ మొత్తం మీద చాలా ప్లెయిన్ గా ఉంటుంది మేడం. జస్ట్ ఇదంటే కానీ జరీ మీద నేసారు, చాలా హైలైట్ అవుతుంటుంది మేడం. ఈవినింగ్ టైం పార్టీస్ వాటికి చాలా షైనింగ్ అవుతుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఈ సారీకి స్పెషల్ అంతా ఏంటంటే బార్డర్ మేడం, కంప్లీట్ కట్ వర్క్ స్టైల్ లాగా డిజైన్ చేస్తారు. ఎస్ మేడం. మళ్ళీ ఇక్కడ దాకా మెరూన్ వచ్చేస్తుంది, ఇక్కడ వరకు అంతా గోల్డ్ వచ్చేస్తుంది. మళ్ళీ గోల్డ్ వచ్చేసి అందులో కూడా మనకి లతల్లాగా డిజైన్ చేసుకుంటూ ఒక లోటస్ డిజైన్ మనకి yellow తీసుకున్నారు కాబట్టి మంచి కాంట్రాస్ట్ కలర్ హైలైట్ అవుతుంది అన్నమాట. సేమ్ బార్డర్ కూడా యాజ్ ఇట్ కింద కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నారు. ఓకే, సారీ మొత్తం కూడా కంప్లీట్ టోటల్ మేడం ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం. స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి గోల్డ్ బార్డర్ అనేది హైలైట్ చేస్తున్నాం మేడం. ఏదైతే బార్డర్ ఇచ్చినామో సేమ్ అదే దాన్ని కడ్డీలాగా తీసుకున్నాం మేడం. మంచి గోల్డ్ కలర్ కడ్డీలాగా ప్లెయిన్ తీసేసుకొని హైలైట్ చేస్తాం. సో బార్డర్ వచ్చేసి ఇట్లా వచ్చేస్తుంది. దీనికి వచ్చి బ్లౌజ్ అనేది ఇలా చేస్తాం. ఇది కూడా టిష్యూ టైప్ లోనే వచ్చేస్తుంది. ఇచ్చా మేడం. కంప్లీట్ కాంట్రాస్ట్ గా డిజైన్ ఏమైనా కుట్టించుకోవాలన్నా చాలా బాగుంటుంది. ఇందులో 2 కలర్స్ మనకు అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 3700 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 3700 రూపీస్ కి పార్టీ వేర్ సారీ అయితే మీద వచ్చేస్తుంది మేడం. మంచి లైట్ కలర్ తీసుకున్నాం మేడం. ఈ సారీకి ఏంటంటే మంచి ప్యూర్ ఆర్గంజా మీద చిన్న జరీ బార్డర్ అనేది ఇచ్చేస్తున్నాం. మంచి ఉలన్ వర్క్ తోటి డిజైన్ చేశారు అనమాట. ఒక చిన్న ఉలన్ వర్క్ తోటి కల్లికి లాగా డిజైన్ చేశారు. శారీ మొత్తం ఏంటంటే ప్లెయిన్ లాగా ఇచ్చుకుంటూ మిర్రర్స్ అనేది హైలైట్ చేశారు మేడం. మళ్ళీ ప్రతి ఒక్క మిర్రర్ లో అవుట్ లైన్ వచ్చేటట్టు పింక్ కలర్ అనేది కాంట్రాస్ట్ తీసుకున్నారు. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది మేడం. స్టార్టింగ్ ఎండింగ్ వర్క్ అనేది ఇలాగే వెళ్తుంది. కింద బార్డర్ అనేది చాలా హైలైట్ చేశారు మేడం. మంచి క్రీమ్ కలర్ కి పింక్ కలర్ అనేది హైలైట్ చేసుకుంటూ అందులో మంచి ఉల్లన్ వర్క్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. బర్డ్స్ ప్యారెట్ డిజైన్ తీసుకొని హైలైట్ చేస్తాం మేడం. మంచి అందులో కూడా థ్రెడ్ వర్క్ డిజైన్ లాగా తీసుకొని కంప్లీట్ కొద్ది కాంట్రాస్ట్ లాగా తీసుకొని డిజైన్ చేశారు. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది. సో చాలా లైట్ వెయిట్ కూడా, చాలా లైట్ వెయిట్ మేడం, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి హెవీ డిజైన్ లాగా క్రియేట్ చేశాను మేడం. సేమ్ మనం పింక్ కాంట్రాస్ట్ తీసుకొని ప్యారెట్ డిజైన్ కొంచెం హెవీగా తీసుకున్నాం. సేమ్ అదే ప్యాచ్ లాగా తీసేసుకొని కూడా కొంచెం హెవీగా చేసేసుకొని ఈ హ్యాండ్స్ డిజైన్ అనేది కూడా క్రియేట్ చేశారు. ఓకే, సో బ్లౌజ్ అనేది మనం కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నాము. మంచి క్రీమ్ కలర్ కి పింక్ కలర్ బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేసాం మేడం. సో కంప్లీట్ కాంట్రాస్ట్ కాబట్టి మనం చక్కగా చిన్న ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. ఇట్లాంటి సారీస్ ఏంటంటే చిన్న చిన్న ఈవినింగ్ టైం పార్టీస్ కానీ చిన్న చిన్న చిట్స్ కానీ వాటి కానీ చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్ వస్తుంది, ఈజీ క్యారీ చేయొచ్చు అనమాట. అండ్ ఇందులో మనకి కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. yes మేడం, ఇందులో మనకు 4 కలర్స్ మనకు అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ 1675 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 1675 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది.
అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ శారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూస్తున్నట్టు లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే, సారీ చూడండి, మోతీ వర్క్లోని ఇది ఒక డిజైనర్ శారీ మేడం. మంచి కలంకారీ ప్యాచ్ ఇచ్చేస్తున్నాము. మన కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ ఉంటుంది మేడం. మంచి పింక్ కలర్కి కలంకారీ ప్యాచ్ అనేది హైలైట్ చేస్తాం మేడం. అందులో శారీ మొత్తం ఏంటంటే మోతీ వర్క్ తోటి చేస్తాం మేడం. మంచి పింక్ కలర్కి వైట్ మోతీ లాగా వచ్చేసరికి హైలైట్ చాలా హైలైట్ ఉంటుంది మేడం. సేమ్ బార్డర్ కూడా యాస్టేజ్ మన కింద కూడా అదే ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో 3 sides కూడా మనకి కలంకారీ ప్యాచ్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. శారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ అనేది ఈ మోతీ వర్క్ తోటి హైలైట్ చేసుకుంటూ వచ్చాం మేడం. అండ్ దీనికి పళ్ళు కూడా సపరేట్ గా రాదు మేడం, జస్ట్ మామూలుగా రెగ్యులర్ గా మనం ఏదైతే ప్యాచ్ చూసామో అదే ప్యాచ్ 3 sides కూడా ఇలాగే కంటిన్యూషన్ వచ్చేస్తుంది మేడం. బ్లౌజ్ మాత్రము మనం కలంకారీ ప్యాచ్ చేస్తున్నాం మేడం. సో ఏదైతే మనం బార్డర్ లో యూజ్ తీసుకున్నామో, ఏదైతే బార్డర్ లో కలంకారీ ప్యాచ్ తీసుకున్నామో అదే కంప్లీట్ లాగా ఇచ్చేస్తుంది. సో జస్ట్ సింపుల్ గా కుట్టించుకుంటే చాలా హైలైట్ ఉంటుంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మీకు చాలా డిఫరెంట్ కలర్స్, మన దాదాపు నియర్లీ 10 కలర్స్ మనకి అవైలబుల్ దొరుకుతుంది. సో ఆల్మోస్ట్ 10 కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరి కలర్ చాయిస్ బట్టి వాళ్ళు ఎంచుకోవచ్చు. అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 1075 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 1075 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి బనారస్ లో హ్యాండ్లూమ్ నెట్టెడ్ శారీ మేడం. ఇది మంచి డిజైనర్ శారీ కూడా బాగుంటుంది మేడం. బాటిల్ గ్రీన్ కలర్ కి గోల్డ్ కలర్ తోటి డిజైన్ చేశాను మేడం. కొద్దిగా అవుట్ లైన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ లాగా ఇచ్చేస్తున్నారు, లైట్ గ్రీన్ ఇచ్చేస్తున్నారు అండ్ గోల్డ్ బార్డర్ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. శారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ ఒక వీవింగ్ మీద వెళ్తుంది మేడం. ఒక చెక్స్ డిజైన్ లాగా వెళ్తుంది. మళ్ళీ ప్రతి ఒక్క చెక్స్ లో డాట్స్ వచ్చేటట్టు క్రియేట్ చేశారు అనమాట. సో శారీ మొత్తం కూడా ఓవరాల్ అంతా స్టార్టింగ్ ఇలాగే ఉంటుంది మేడం. ఈ శారీకి ఏంటంటే బార్డర్ అనేది చాలా హైలైట్ చేశారు మేడం. మంచి డిజైన్ గోల్డ్ కలర్ తోనే బార్డర్ అనేది హైలైట్ చేస్తారు మేడం. మళ్ళీ దాంట్లో కూడా ఒక లోటస్ డిజైన్ లాగా క్రియేట్ చేసుకుంటూ మొత్తం బార్డర్ కూడా మనకి గ్రీన్ కలర్ మీనా వర్క్ అనేది హైలైట్ చేస్తారు మేడం. సేమ్ బార్డర్ కూడా యాజ్ ఇట్ ఇస్ కంటిన్యూ చేసి సారీ మొత్తం కూడా కంప్లీట్ బార్డర్ అంతా ఇలా హెవీ లాగా వచ్చేస్తుంది. సారీ కూడా ఏంటంటే కంప్లీట్ చేయండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ ఇలాగే వెళ్తుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి మంచి కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం మేడం. సో గోల్డ్ కలర్ తోనే కడ్డీ బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ పళ్ళుని ఎలివేట్ చేస్తారు మేడం. చాలా హెవీగా వచ్చేటట్టు క్రియేట్ చేస్తారు అనమాట. సో బ్లౌజ్ మాత్రమే ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో బ్లౌజ్ కూడా మనం గ్రీన్ కలర్ లో తీసుకొని సింపుల్ గా హ్యాండ్స్ కి కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ మనకు 1450 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది మేడం. ఓకే, ఓన్లీ 1450 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. సో మనం చూస్తున్నట్టు మనకి పట్టు దగ్గర నుంచి ఫ్యాన్సీ ఐటమ్ కానీ, వెడ్డింగ్ వేర్ కానీ, అండ్ ఇప్పుడు పండుగలు వస్తున్నాయి కాబట్టి పండుగలకి స్పెషల్ కలెక్షన్ కూడా సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? చందేరి ఫ్యాబ్రిక్ మేడం. మళ్ళీ ఇది వచ్చి సిల్క్ మిక్స్ వస్తుంది మేడం. ఇది చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ షైనింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం, పైన మొత్తం ఒక కంప్లీట్ కోల్డ్ బార్డర్ లాగా ఇచ్చేస్తుంది. మంచి కట్ వర్క్ స్టైల్ లాగా డిజైన్ చేశారనమాట. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ ఒక వీవింగ్ లాగా వెళ్తుంది మేడం, ఒక క్రాస్ వీవింగ్ లాగా వెళ్తుంది మేడం. ఇది కంప్లీట్ థ్రెడ్ వర్క్ అనమాట. ఇది మొత్తం సారీ పింక్ కాంబినేషన్ లోనే ఎల్లో కలర్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చేటప్పటికి చాలా హైలైట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్. అండ్ సారీ మొత్తం కూడా ఇలాగే వచ్చేసింది. ఈ సారీకి అంతా కింద బార్డర్ అనేది చాలా హైలైట్ చేస్తాం. మంచి కట్ వర్క్ స్టైల్ లాగా డిజైన్ తీసుకున్నాం మేడం. అందులో కూడా మంచి గోల్డ్ కలర్ లాగా డిజైన్ చేసేసి అందులో మంచి పింక్ కలర్ అండ్ గోల్డ్ థ్రెడ్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం. కంప్లీట్ మనం ఒక లీఫ్ డిజైన్స్, ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకొని హైలైట్ చేస్తాం. సేమ్ బార్డర్ కూడా యాజ్ ఇట్ ఇస్ కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, చాలా సింపుల్ గా ఉంటుంది మేడం, బట్ పార్టీస్ వాటికి కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా రిచ్ లుక్ అనేది సారీలో ఉంది. అవుతుంది మేడం. పళ్ళుకి వచ్చేటప్పటికి మనము సో ఇలాగ డిజైన్ వచ్చేస్తుంది మేడం. మనం జరీ వర్క్ అనేది కొద్దిగా హైలైట్ గా తీసుకున్నాము. అందులో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేటట్టు క్రియేట్ చేసుకున్నాం. పింక్ కాంట్రాస్ట్ తీసుకొని అవుట్లైన్ కూడా మనకు గోల్డ్ కలర్ లాగా ఇచ్చేస్తున్నాం. బ్లౌజ్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తున్నాం. ఓ, సో కంప్లీట్ ఎల్లో తీసుకున్నారు. ఎల్లో అండ్ కొంచెం పెద్ద బార్డర్ ఆరెంజ్ మిక్స్ అవుతూ వచ్చింది. అండ్ 2 sides కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నాం. అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ 2300 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 2300 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది కదా? yes మేడం. మీ ప్రోగ్రామ్ లో చూపించే సారీస్ అన్ని క్లియర్ వాట్సాప్ లో మేము పెడతాం మేడం. ఏవైనా ఫొటోస్ కానీ పెడతాం కస్టమర్ ఎవరైతే. సో అవి ఏవైతే నచ్చితే మాకు ఫార్వర్డ్ చేశారంటే మేము అది కొరియర్ చేస్తాం మేడం, ఎక్కడికైనా చేస్తాము. కూడా చాలా బాగుంటుంది మేడం. ప్యూర్ కాటన్ మీద టిష్యూ ఫ్యాబ్రిక్ మీద డిజైన్ చేశారు మేడం. దీనికి వచ్చేసి పైన మొత్తం ఒక కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నారు మేడం. ఇందులో వచ్చి ఒక మోతీ వర్క్ అనేది ఇస్తున్నారు. ఒక ఫ్లవర్ టైప్ లో తీసుకున్నారు. మోతీ వర్క్ లాగా తీసుకొని మోతీ వర్క్ అనేది ప్యాచ్ చేస్తున్నాం అనమాట. సారీ మొత్తం ఏంటంటే హాఫ్ టిష్యూ హాఫ్ వర్క్ అన్నమాట. కంప్లీట్ మోతీ వర్క్ అనేది ఇచ్చేస్తున్నాం మేడం. బ్రైట్ ఆరెంజ్ మీద వైట్ కలర్ మోతీ వర్క్ హైలైట్ అవుతుంది. ఇది వచ్చి మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద వచ్చి లైట్ వెయిట్ వస్తుంది. చాలా లైట్ వెయిట్, చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. హాఫ్ మొత్తం టిష్యూ మీద ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే, కంప్లీట్ టిష్యూ లాగా ఇచ్చేస్తున్నాం. ఆ టిష్యూలో ఏంటంటే మళ్ళీ కూడా ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తాం. మంచి ఒక కొమ్మలాగా వచ్చేసి అందులో ఒక ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ వచ్చేటట్టు, గ్రీన్ లీఫ్ వచ్చేటట్టు క్రియేట్ చేసేసి ఇలా తయారు చేస్తాం. సేమ్ బార్డర్ యాజ్ ఇట్ ఇస్ మళ్ళీ కింద అలాగే ఇచ్చేస్తున్నాం. సారీ మొత్తం కూడా కంప్లీట్ మేడం. ఓవరాల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ అనేది ఈ డిజైన్ హైలైట్ డిజైన్ అనేది కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నాము.
అండ్ మనం పళ్ళుకి వచ్చేటప్పుడు కూడా చాలా సింపుల్ గా తీస్తున్నాం మేడం. జస్ట్ ఒక సింపుల్ కడ్డీ లైన్ తీసుకొని మోతీ వర్క్ హైలైట్ చేస్తున్నాం మేడం. అండ్ దీనికి వచ్చేసి మనము బ్లౌజ్ కూడా చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నాం. హాఫ్ టిష్యూ హాఫ్ ఇది ఇస్తున్నాం. సో ఎవరికి ఇష్టం మేడం మనం ప్యాటర్న్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ప్యాటర్న్ కుట్టించుకొని హైలైట్ చేసుకోవచ్చు మేడం. అండ్ ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్. yes మేడం, ఇందులో మనకు 4 కలర్స్ మనకు అవైలబుల్ ఉంటుంది. డిఫరెంట్ డిజైన్స్ కూడా మనకు దీంట్లో దొరుకుతుంది మేడం. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి 1550 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది మేడం. ఓకే, ఓన్లీ 1550 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. సో ముఖ్యంగా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వల్ల కట్టితే ఇంకా అందంగా కనిపిస్తుంది. వేరే ఏదైనా కలర్ మానిక్విన్ కి కట్టి చూద్దాం. సో వ్యూయర్స్ చూసాం కదా, ఇందులో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చూసాం. ఇప్పుడైతే స్కై బ్లూ కలర్ శారీ కట్టి చూస్తున్నాం. మనం పైనుంచి చూసుకున్నట్టయితే పైనంతా కూడా కడ్డీ బార్డర్ ఇస్తూ, ఆ కడ్డీ బార్డర్లో కూడా మనకి మోతీ వర్క్తో ఫ్లవర్ డిజైన్ అన్నది హైలైట్ చేస్తూ మనకి బార్డర్ మొత్తం ఈ ఫ్లవర్ డిజైన్ అన్నది హైలైట్ అవుతూ ఉంటుంది. ఇంకా శారీ చూసినట్టయితే మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో కంటిన్యూ అవుతుంది. అంటే పైనంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చి కంప్లీట్ మోతీ వర్క్ అనేది హైలైట్ చేస్తారు. అండ్ కింద చూసినట్టయితే మనకి కంప్లీట్ టిష్యూ మిక్సింగ్ ఉంటూ దీంట్లో ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ అన్నది హైలైట్ చేస్తూ కాంట్రాస్ట్ తీసుకుంటారు. సో బ్లూకి మనకి పింక్ కలర్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది. అండ్ లీవ్స్ అంతా కూడా మనకి గ్రీన్ అండ్ గోల్డ్ జరీ వర్క్ హైలైట్ అవుతూ ఒక హాఫ్ అంతా కూడా ఇంతే హైలైట్ అవుతూ రన్ అవుతుంది. అండ్ ఇంకా కింద బార్డర్స్ చూసినట్టయితే యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ చూసామో కింద కూడా అదే బార్డర్ రన్ అవుతుంది. గోల్డ్ బార్డర్ విత్ మోతీ వర్క్ అనేది హైలైట్ అవుతూ కింద బార్డర్ కూడా యాస్టీస్ ఇలాగే రన్ అవుతుంది. సో శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. మన కింద చూసినట్టయితే ఫ్రిల్స్ దగ్గర ఇంకా క్లియర్గా తెలుస్తుంది. హాఫ్ అండ్ హాఫ్ అనేది ఒక హాఫ్ అంతా విత్ మోతీ వర్క్ ఉంటుంది, ఒక హాఫ్ అంతా కూడా టిష్యూ మీద మనకి ఫ్లవర్ బంచ్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ రన్ అవుతుంది. అండ్ ఆ కింద బార్డర్ కూడా మనకి యాస్టీస్ పైనుంచి ఏదైతే బార్డర్ కంటిన్యూ అయిందో కడ్డీ బార్డర్ విత్ మోతీ వర్క్ అదే హైలైట్ అవుతూ రన్ అవుతుంది. అండ్ ఇంకా మనకి పళ్ళు అని సెపరేట్గా ఏమి ఉండదు, మనకి స్టార్టింగ్ నుంచి ఇదే హెవీ డిజైన్ రన్ అవుతుంది. అండ్ పళ్ళులో జస్ట్ మనకి చిన్న కడ్డీ లైన్ ఫినిషింగ్ అనేది ఇస్తూ ఇందులో కూడా మోతీ వర్క్ అనేది హైలైట్ చేస్తారు. సో దీనికి బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. బ్లూ బ్లౌజ్ వచ్చి 2 సైడ్స్ కూడా కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో సింపుల్గా ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే ఈ సారీ ప్లెయిన్ లెనిన్ సిల్క్ అంటారు మేడం. జస్ట్ ఇది దాని మీద ఇక్కత్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు అనమాట. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ షేడెడ్ మీద వెళ్తుంది మేడం. కంప్లీట్ ఇక్కత్ డిజైన్ లాగా వస్తుంది. ఇక్కత్ అనేది లేటెస్ట్ గా నడుస్తుంది. దాంతో పాటు ఇది చాలా ట్రెండీగా కూడా ఉంటుంది మేడం. మంచి బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లాగా తీసుకొని ఒక షేడెడ్ లాగా డిఫరెంట్ గా వస్తుంది. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వచ్చేసింది. కింద బార్డర్ కూడా సేమ్ మేడం. పైన ఏదైతే కడ్డీ బార్డర్ కడ్డీ బార్డర్ తీసుకొని కింద సేమ్ అదే ఇచ్చేస్తారు అనమాట. ఎస్ మేడం, సారీ మొత్తం కూడా కంప్లీట్ షేడెడ్ లాగా వెళ్తుంది మేడం. పళ్ళు కూడా చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నాం అనమాట. జస్ట్ ఇట్లా ఇచ్చేస్తున్నాం, చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నాం. సో చాలా సింపుల్ గా లైన్స్ అనేది హైలైట్ చేసి గోల్డ్ లైన్స్ హైలైట్ చేస్తున్నాం మేడం. బ్లౌజ్ మాత్రము మనం సేమ్ మేడం ఏదైతే మనం ఇచ్చేస్తున్నామో సేమ్ అదే బ్లౌజ్ కూడా మనం రన్నింగ్ లోనే ఇచ్చేస్తున్నాం. బ్లౌజ్ కూడా ఎస్ మేడం. కొద్దిగా ఏదైనా ప్యాటర్న్ ఏదైనా కుట్టించుకోవాలంటే చాలా బాగుంటుంది. ఓకే. సో ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. yes మేడం, ఇందులో మనకు 4-5 కలర్స్ మనకు అవైలబుల్ ఉంటుంది. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు ఓన్లీ 1150 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది మేడం. ఓ, సో ఓన్లీ 1150 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇందులో మనకి కలర్ చాయిసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది ఒకటి మంచి ఆర్గంజా తీసుకున్నాం మేడం. మంచి లైట్ వెయిట్ ఆర్గంజా అంటారు మేడం. చాలా ఫాలింగ్ మెటీరియల్ అనమాట. దీనికి వచ్చేసి మంచి బ్లూ కి డిజైన్ అనేది తీసుకున్నాం. ఒక గోల్డ్ కలర్ లైన్స్ లాగా తీసుకొని అందులో మోతీ వర్క్ అనేది ఇచ్చారు మేడం. శారీ మొత్తం ఏంటంటే మంచి మోతీ వర్క్ డిజైన్ చేసుకుంటూ అక్కడ ఏంటంటే మళ్ళీ థ్రెడ్ వర్క్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేటట్టు థ్రెడ్ వర్క్ డిజైన్ అనేది తీసుకున్నాను. శారీ మొత్తం కూడా కంప్లీట్ మేడం. స్టార్టింగ్ ఎండింగ్ వర్క్ అనేది ఈ బుటీ స్టైల్ అనేది ఇలాగే కంటిన్యూషన్ అవుతుంది. ఈ శారీ కింద మంచి బార్డర్ అనేది చాలా హైలైట్ చేశారు మేడం. బార్డర్ చాలా హైలైట్ అవుతుంది మేడం. జింక డిజైన్ తీసుకున్నాం. అది కూడా జలీ వర్క్ తో ఫిల్ చేశారు అనమాట. చాలా క్లియర్ గా వచ్చేటట్టు చాలా డిజైన్ క్రియేట్ చేశారు. అండ్ ఇందులో కూడా మనకి క్లియర్ గా ఒక ఐ అదన్నీ తెలియడానికి మీనా వర్క్ తీసుకున్నారు. మీనా వర్క్ లాగా తీసుకున్నారు మేడం. దానికి సేమ్ బార్డర్ కూడా మనం సేమ్ లైన్స్ అనేది ఇచ్చేస్తున్నాం. కింద బార్డర్ అనేది కొంచెం పెద్ద బార్డర్ లాగా తీసుకుని లైన్స్ డిజైన్ చేస్తాం. సో ఈ డిజైన్ వల్ల మనకి సారీ అంతా కూడా చాలా ఎలివేట్ అవుతుంది. ముఖ్యంగా ఫ్రిల్స్ దగ్గర అంతా ఇంకా హైలైట్ అవుతూ ఉంటుంది. సారీ మొత్తం కూడా కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ అనేది ఇలాగే వెళ్తుంది మేడం. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి చాలా సింపుల్ గా సేమ్ రన్నింగ్ పళ్ళు ఇచ్చేస్తున్నాం మేడం. చాలా సింపుల్ గా స్టార్టింగ్ నుంచి హెవీ డిజైన్ ఉంటుంది కాబట్టి పళ్ళు సెపరేట్ గా ఏం లేకుండా ఈ టాజిల్స్ అనేది చేశారు అంతే. జస్ట్ బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే. రన్నింగ్ బ్లౌజ్ లాగే మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. సో ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్. yes మేడం, ఇందులో మనకు 4 కలర్స్ మనకు అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే. ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1800 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది మేడం. ఓకే. ఓన్లీ 1800 రూపీస్ కి మనకి లేటెస్ట్ కలెక్షన్ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి ప్యూర్ చందేరి కాటన్ అంటారు మేడం.
ఇది వచ్చి బనారస్ వాళ్ళ స్పెషల్ అంటారు మేడం. ఈ మెటీరియల్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ వస్తుంది, ప్యూర్ మెటీరియల్ అనమాట. మన దీనికి వచ్చి మంచి యాంటిక్ స్టైల్ లాగా డిజైన్ చేశారు, మంచి పీచ్ కలర్ లాగా వస్తుంది మేడం మెటీరియల్. దానికి వచ్చి గోల్డ్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నారు. శారీ మొత్తం ఏంటంటే సన్న సెల్ఫ్ లైన్ లాగా వెళ్తూ ఈ జరీ అనేది క్రాస్ డిజైన్ లాగా వెళ్తుంది మేడం. ఈ శారీ స్పెషల్ గా ఉంటుంది మేడం, కొద్దిగా క్రాస్ లైన్ లాగా డిజైన్ అవుతుంది మేడం. శారీ మొత్తం కూడా కంప్లీట్ క్రాస్ డిజైన్స్ లాగా వెళ్తుంది మేడం. కింద బార్డర్ అనేది చాలా హైలైట్ చేశాను, ఒక మ్యాంగో డిజైన్ అనేది క్రాస్ డిజైన్ లాగా తీసుకొని సేమ్ బార్డర్ అంతా కంటిన్యూషన్ ఇలాగే ఇచ్చేసారు. ఇదే డిజైన్ మనకి మ్యాంగో డిజైన్ హైలైట్ అవుతుంది. కింద వరకు మీకు స్టార్టింగ్ ఎండింగ్ వరకు అనేది బార్డర్ అనేది ఇలాగే వెళ్తుంది. అండ్ దీనికి పళ్ళుకి వచ్చేటప్పటికి యాంటిక్ స్టైల్ లాగా డిజైన్ తీసుకున్నాం. సో మనకి పళ్ళు అంతా కూడా యాంటిక్ జరీ తీసుకొని యాంటిక్ జరీ లాగా తీసుకొని హెవీగా వచ్చేటట్టు క్రియేట్ చేశారు అనమాట. సో బ్లౌజ్ కి వచ్చేటప్పటికి సేమ్ ప్లెయిన్ ఇచ్చేసి మేడం, ప్లెయిన్ లాగా ఇచ్చేసి ఇందులో జరీ లైన్స్ అనేది హెవీగా చేశారు అనమాట, హైలైట్ చేశారు మేడం. జరీ లైన్స్ లాగా వచ్చేసి కొంచెం హెవీగా ఉంటుంది అనమాట. అండ్ టూ సైడ్స్ కూడా బార్డర్ మనకి కంటిన్యూ చేశారు. సో ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ 2300 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 2300 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూయర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ చూడండి మంచి పరంపరా సిల్క్ అంటారు మేడం. ఇది ఈ సారీ కూడా లేటెస్ట్ గా వస్తున్నట్టుంది కదా, చాలా లేటెస్ట్ గా వస్తుంది మేడం. ఏంటంటే చాలా సారీ వచ్చి సింపుల్ గా ఉంటుంది, కొద్దిగా హెవీ లుక్ వస్తుంది, ప్రైస్ కూడా లో రేంజ్ లో ఉంటుంది మేడం. యాక్చువల్గా దీనికి వచ్చేసి మంచి బ్లూ కలర్ లాగా తీసుకున్నాడు, పైన వచ్చేసి మంచి కోల్డ్ బార్డర్ లాగా తీసుకున్నాం మేడం. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ ఒక వీవింగ్ లాగా డిజైన్ వస్తుంది మేడం, స్మాల్ స్మాల్ బూటీస్ తోటి వీవింగ్ లాగా వస్తుంది. పైగా ఏంటంటే సిల్క్ మీద వచ్చేటప్పటికి షైనింగ్ కూడా వస్తుంటుంది, లైట్ షైనింగ్ లాగా వచ్చేసి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మేడం. ఈ లుక్ వచ్చి మనకు పట్టులాగా వస్తుంది అనమాట లుక్. దీనికి కింద బార్డర్ అనేది చాలా హైలైట్ చేస్తాం మేడం, మంచి డిజైన్ పికాక్ డిజైన్ అనేది హెవీగా తీసుకున్నాం. అందులో కూడా ఒక మంచి కడ్డీ బార్డర్ లాగా తీసుకొని పికాక్స్ అనేది కొద్దిగా హెవీగా తీసుకొని ఒక మ్యాంగో డిజైన్ లాగా క్రియేట్ చేసి లోటస్ కూడా కంప్లీట్ గోల్డ్ ఫిల్లింగ్ తో వచ్చేసరికి చాలా ఎలివేట్ అవుతుంది బార్డర్. సారీ మొత్తం కూడా కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా హెవీ బార్డర్ కంటిన్యూ అవుతుంది మేడం. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి కంప్లీట్ కొద్దిగా రిచ్ లుక్ వచ్చేస్తుంది మేడం. పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా తీసుకున్నారు, కంప్లీట్ గోల్డ్ లైన్స్ అనేది హైలైట్ చేస్తూ కొంచెం హెవీగా తీసుకున్నారు అనమాట. అండ్ వచ్చేసి బ్లౌజ్ మనం సేమ్ ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. సో సేమ్ ఇందులో ఏదైతే మనకి చిన్న డిజైన్ ఉందో సెల్ఫ్ డిజైన్ అదే ఇస్తూ టూ సైడ్స్ కూడా ఒక సైడ్ హెవీ బార్డర్ ఒక సైడ్ కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేశారు మేడం. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ మేడం. ఇందులో కూడా మనకు 5-6 కలర్స్ మనకు అవైలబుల్ వస్తుంది. అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకి 750 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది మేడం. ఓన్లీ 750 రూపీస్ కి మనకి ఇంత రిచ్ సారీ అయితే అవైలబుల్ ఉంది. 750 ఈ సారీ కన్నది చాలా 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 రీజనబుల్ అని చెప్పొచ్చు. చూడడానికి రిచ్ గా ఉంది అండ్ మీరు చెప్పినట్టు పెట్టుబడికి వాటన్నిటికీ చాలా హైలైట్ అవుతుంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఈ సారీ మేడం జస్ట్ కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మేడం. ఇది వచ్చి వాషబుల్ మేడం, ఒక లైన్స్ లాగా బార్డర్ అనేది ఇచ్చేస్తున్నాం. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ ఒక బాక్సెస్ డిజైన్ లాగా తీసుకుని మేడం, మంచి మస్టర్డ్ కలర్ కి పింక్ కలర్ బాక్సెస్ లాగా డిజైన్ తీసుకొని అందులో కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ కలర్ ప్రింట్స్ తోటి క్రియేట్ చేస్తాం అనమాట. సారీ మొత్తం మేడం స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది, సేమ్ కింద బార్డర్ కూడా ఇలాగే వచ్చేస్తుంది. ఓకే, సేమ్ రెడ్ లైన్స్ అండ్ yellow కలర్ తో హైలైట్ అవుతుంది. సారీ మొత్తం కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వచ్చేస్తుంది మేడం. దీనికి పళ్ళుకి వచ్చేటప్పటికి లైన్స్ అనేది మనం ఏదైతే బార్డర్ మీద లైన్స్ తీసుకున్నామో అదే ఒక 4 లైన్స్ లాగా డిజైన్ చేసి ఇట్లా క్రియేట్ చేశారనమాట. సో బ్లౌజ్ మాత్రము ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. సో ప్లెయిన్ కాకుండా yellow లోనే మనం ప్రింటెడ్ బ్లౌజ్ తీసుకున్నాము. జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకి ప్రింట్స్ అవైలబుల్ ఉన్నాయి, చాలా ప్రింట్స్ అవైలబుల్ వస్తుంది. ఇందులో మీకు దగ్గర మనకు 30-40 ప్రింట్స్ మనకు అవైలబుల్ దొరుకుతాయి. సో ప్రతి ఒక్క ప్రింట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, యూనిక్ గా ఉంటుంది. సో ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ మనకు 400 రూపీస్ లో అవైలబుల్ వస్తుంది. ఓకే, సో ఓన్లీ 400 రూపీస్ కే మనకి సారీ అవైలబుల్ ఉంది. చక్కగా డైలీ ఆఫీస్ వేర్ కి వాటన్నిటికీ చాలా హైలైట్ ఉంటుంది, గిఫ్ట్ పర్పస్ వాటన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ఓకే వ్యూయర్స్, చూసారు కదా ఈరోజు మనం చూసిన లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని మనకి చాలా రీజనబుల్గా ఉన్నాయి. పట్టులో కానీ ఫ్యాన్సీలో కానీ లెలిన్ టైప్ చూసాం, అలాగే మనం రెగ్యులర్ వేర్ శారీస్ కూడా చూసాం. ఇవన్నీ కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. రాజు గారు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు చెప్పినట్టు అన్ని ట్రెండీ లేటెస్ట్ కలెక్షన్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసాం కదా ఈరోజు సఖీ ఫ్యాషన్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని, మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.